మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అమ్మా? ఏమండి మీ ఇంట్లో బంతి పడింది తీసుకోనా అన్నాడు. తీసుకోరా అబ్బాయి అన్నాం. మా ఇంటి పెరట్లోకి బంతి వెళ్ళిందని పెరట్లోకి వెళ్ళాడు. ఏదో మేము వీధిలో నుంచి కబుర్లు చెప్పుకుంటున్నాం. పెరట్లోకి వెళ్ళిన వాడు బంతి అట్టుకొస్తూ వస్తూ మా అమ్మాయి స్నానం చేస్తుంటే అది విప్పి గోడ మీద వేసిన బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాడు. అది కట్టుకోవడానికి బట్టలు లేక స్నానాల గదిలో చరిస్తే మేము వెళ్ళి బట్టలు ఇచ్చాం. ఏం పనులమ్మా మీ అబ్బాయి చేసే పనులు? ఇది ఎందుకు చేశాడంటే మనిషి చేసేటటువంటి భయంకరమైన పాపాల్లో ఒక పాపం ఏమిటి అంటే దిగంబర స్నానం. ఒంటి మీద బట్టలేని స్నానం చేయకూడదు. ఎందుకంటే అది జలాధి దేవత పట్ల అపచారం, వరుణుడి పట్ల పరమ అపచారం. అలా ఇంట్లో స్నానం చేయడం పరమ అమంగళ స్నానం. అలాంటి దోషం చేస్తే శరీరమునకు ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోయి రోగగ్రస్తమవుతుంది శరీరం. రెండు, పుత్రపౌత్రాదులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దిగంబర స్నానం చేసేది ఒక్కసారి కట్టెల మీదకి తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయే ముందు ఒక్కసారి దింపుతారు. దింపి ఒంటి మీద కప్పినటువంటి బట్ట కూడా తీసేస్తారు. తీసేసి ఇక శరీరం మీద ఏవి ఉంచరు. ఉంచకుండా శరీరం మీద నీళ్లు పోసేస్తారు. కుండతో పోసి తీసుకెడతారు. రోజు శవస్నానం ఇంట్లో జరుగుతున్నట్లు. అటువంటి దిక్కుమాలిన స్నానాలు చేయకూడదు.